నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దక్షిణాదిన ఇంకో రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది 2026 ఏప్రిల్లో. ఆ రాష్ట్రంలో సినిమా స్టార్లకి విపరీతమైన క్రేజు. సినిమా స్టార్లు తర్వాత రాజకీయ ప్రవేశం చేశారు. కొంతమంది ముఖ్యమంత్రి పదవి దాకా వెళ్ళారు. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో ప్రస్తుతానికి అందరూ ఎన్డీఏ ఎలియన్స్ లేదు డిఎంకే ఎలియన్స్ వైపు చూస్తున్నారు. చాప కింద నీరులాగా ఇంకో పార్టీ, ఇంకొక యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ స్థాపించిన టీవీకే స్ప్రెడ్ అవుతోంది. చాలా ఏరియాస్లో సైలెంట్గా ఉంది అన్నదైతే వార్తలు వినబడుతున్నాయి. మనకి వేచి చూడాలి ఫలితాలు వచ్చేంతవరకు. కొంతమంది 2 నుంచి 6 స్థానాలు మించి గెలవదని, కొంతమంది అసలు 10% లోపల ఓటు షేర్ అని చెప్తున్నప్పటికీ విజయ్ గురించి అట్లాగే మాట్లాడారు. 234 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులే దొరకరని, అసలు ఆయన పోటీ చేస్తాడా లేదా ఆయన తప్ప అని, అట్లాగే ఈ డైవర్స్ ఇష్యూకి సంబంధించి, సినీ యాక్ట్రెస్ త్రిషకి సంబంధించి, కరూర్ తొక్కిసలాటికి సంబంధించి సిబిఐ వీళ్ళందరూ పిలవటం, ఇదంతా కూడా అసలు విజయ్ ముందుకెళ్ళగలడు. ఆఖరికి ఆయన సినిమా కూడా వాయిదాలు పడింది, రిలీజ్ ఆగిపోయింది, ప్రెషర్ బాగా తట్టుకున్నాడు. ఇతను అసలు రాజకీయాల్లో నిలబడగలడా అని బాగా వినబడిన వేళ ఆదివారం నాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ 234 అసెంబ్లీ స్థానాలకి తమిళనాడుకి సంబంధించి, అట్లాగే పుదుచ్చేరిలో 40 స్థానాలు, వీటన్నిటికీ అభ్యర్థులను ప్రకటించాడు విజయ్. చాలామంది అనుమానపడ్డారు, అసలు ఎవరు వస్తారు ఈయనకి అభ్యర్థులుగా ముందుకి, ఎక్కడ దొరకరు, లేదు ఆర్థిక వనరులు లేవు, మధ్యలోనే క్విట్ అవుతాడు. పార్టీని 2024 ఫిబ్రవరి 2వ తారీఖు స్థాపించిన విజయ్ ఇన్ని ప్రెషర్స్ తట్టుకొని తమిళనాడు రాజకీయాల్లో నిలబడతాడా అనేది కూడా చాలామంది సందేహం వ్యక్తపరిచారు అతను ముందు ఆ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు. ప్రస్తుతానికి 234 అసెంబ్లీ స్థానాల్లో ముందుగా విజయే 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాడు, పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్. ఇంతకుముందు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ చిరంజీవి ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా 2 స్థానాల నుంచి పోటీ చేశాడు. అప్పుడు ఫలితాలు వేరు. వీళ్ళకన్నా ముందు మాజీ ముఖ్యమంత్రి లేదా దివంగత ఎన్టీఆర్ కూడా 83లో 2 స్థానాలు, తర్వాత 85లో 3 స్థానాల నుంచి ఇట్లా పోటీ చేశారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టాక ఫస్ట్ టైం విజయ్ కూడా తనని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పెరంబూర్లో ఈజీ అవ్వచ్చు అన్న మాట వినపడుతోంది. మనమైతే మే 4 దాకా వేచి చూడాలి. ప్రస్తుతం విజయ్ తన అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా చూస్తే ముస్లిం క్యాండిడేట్స్ 15 మందికి, అట్లాగే క్రిస్టియన్లకి, మహిళలను కూడా 18 మందిని, ఇవన్నీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకొని వచ్చాడు, క్యాలిక్యులేటెడ్గా అనౌన్స్ చేశాడు. ఆఖరికి తను నమ్ముకున్న వాళ్ళకి నిలబడతాను, ఎక్కడ ఏం జరగనివ్వను అంటూ కూడా తన దగ్గర పనిచేస్తున్న డ్రైవరు కొడుకు కూడా ఒక స్థానం ఇవ్వటం, అసెంబ్లీ స్థానం. ఇదంతా కూడా ఒక రకమైన మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసింది తమిళనాడులో. ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఎన్డీఏలో కూడా సీట్ అలయన్స్ దగ్గర బీజేపీకి, ముఖ్యంగా అన్నామలై, అట్లాగే బీజేపీకి అన్నాడీఎంకేకి కొద్దిగా క్లాష్, స్ప్లిట్ వచ్చిందన్నది అయితే వినపడుతుంది ప్రస్తుతం మనకి. చూడాలి వీళ్ళు ఎట్లా పోతారు ఎన్నికల ప్రచారంలో. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎటువైపు టర్న్ తీసుకుంటే ఇవన్నీ కూడా వేచి చూడాలి. సమయం ఉంది, కానీ ప్రస్తుతానికి మార్చి 18వ తారీఖు ఒక సర్వే. ఈ సర్వే గతంలో బీహారు, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఇవన్నీ కూడా చాలా వరకు 95% యాక్యురసీ ఇచ్చిన సర్వే. మార్చి 18 దాకా కూడా గ్రౌండ్ లెవెల్లో చేశారు. విజయ్ ఎన్డీఏలో కలుస్తాడని, విజయ్ కాంగ్రెస్తో వెళ్తాడని, విజయ్ కోసమని త్రిష, అమిత్ షా కలిశారని, ఇవన్నీ కూడా కలిసి సీట్ల గురించి డిస్కస్ చేశారని మీడియా చాలా రకాల స్పెక్యులేషన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఆఖరికి విజయ్ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఒంటరిగానే వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో పోల్మిత్ర ఇచ్చిన ఒపీనియన్ పోల్ ఇవన్నీ ఎంతవరకు అనేది అయితే మనం మే 4 దాకా చూడాలి. కొంతమంది కొట్టిపారేస్తున్నారు, కొంతమంది నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ విజయ్ పార్టీ గురించి ప్రస్తుతానికి 234 అసెంబ్లీ స్థానాల్లో పోల్మిత్ర ఒపీనియన్ పోల్ ప్రకారం డిఎంకే 95 నుంచి 110, టీవీకే 77 నుంచి 87, అన్నాడీఎంకే కూటమి 45 నుంచి 55, అదర్స్ 6 నుంచి 10. డిఎంకే కూటమి సింగిల్ లార్జెస్ట్ అని చెప్తోంది పోల్మిత్ర. ఓట్ షేర్స్ చూసుకుంటే డిఎంకే
34.2 నుంచి 34.8, టీవీకే 31%, అన్నా డిఎంకే 27 నుంచి 29%, అదర్స్ 4 నుంచి 5%. ఇక టీవీకేకి ఎందుకెంత ఓటు షేర్ ఇస్తున్నారు కొంతమంది అంటే, ముఖ్యంగా యూత్ 5,70,00,000 ఓటర్స్ ఉన్న తమిళనాడులో కొత్తగా యూత్ ఎన్రోల్ అయిన వాళ్ళు 12.5 లక్షలే కాకుండా ఈ వయసు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు 38% పైన ఉన్నారు. సో వీళ్ళు ఈ యూత్ ఎక్కువగా విజయ్ వైపు చూస్తున్నారు. ఈసారి తమిళనాడులో మహిళలు చూస్తున్నారు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. సో వీటి మీద ఆ పర్సంటేజ్ ఇస్తున్న కొన్ని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఇవన్నీ కూడా మన ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడాలి. ప్రస్తుతానికైతే యూత్లో విజయ్ మీద ఒక వేవ్ అయితే ఉంది తమిళనాడులో. అది ఓటు కింద మారుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.